బాసరకు కొత్త శోభ రానుంది. 300 కోట్లతో బాసర టెంపుల్ ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగానే ఏప్రిల్ 6న బాసరకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. బాసర నుంచి భద్రాచలం దాకా గోదావరి ఘాట్ల అభివృద్ధిపై ఇప్పటికే సీఎం సమీక్ష నిర్వహించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రధాన ఆలయాలు, పుష్కర ఘాట్ల అభివృద్ధి ప్రణాళికలపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పుష్కరాల ఏర్పాట్లపై రూపొందించిన సమగ్ర ప్రణాళికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. పుష్కరాల పనుల్లో వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా చూడాలని సీఎం సూచించారు. ఇందుకోసం ప్రజాభవన్లో ప్రత్యేకంగా ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. శాశ్వత తాత్కాలిక పనులను ప్రాధాన్యత క్రమంలో వర్గీకరించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా ప్రధాన ఆలయాల వద్ద ఘాట్ల విస్తరణ, భక్తుల రద్దీకి అనుగుణంగా రోడ్ల కనెక్టివిటీ మెరుగుపరచడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. పుష్కర ఏర్పాట్లతో పాటు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసరలో పర్యటించనున్నారు. 100 కోట్లతో బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు 200 కోట్లతో ముథోల్ నియోజకవర్గంలో నిర్మించి తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్కు బాసరలోనే భూమి పూజ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నిధులున్న బాసర ఆలయం అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించగా సీఎం సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. నిధులను మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.